కాల్ మనీ కాల్ చేస్తే చాలు ఇంటికి వాళ్లే వస్తారు. ఎంత కావాల్సి వస్తే అంత ఇస్తారు. ఈజీ డాక్యుమెంటేషన్, ఎలాంటి షరతులు ఉండవు. కాకపోతే కాస్త వడ్డీ ఎక్కువంతే. ఆఫీస్ బాగున్నాయి, అవసరం ఉంది కదా అని డబ్బు తీసుకున్నారా ఇక అంతే. చెప్పిన టైంకు చెప్పిన అమౌంట్ ఇవ్వకుంటే ఇక నరకమే. ఎంత చెబితే అంత, ఎంత అడిగితే అంత, ఏం అడిగితే అది ఇవ్వాల్సిందే. లేకుంటే అది తీసుకున్న వారికే కాదు, మొత్తం కుటుంబ సభ్యులపై కూడా ఆ ముఠా సభ్యుల కన్ను పడుతుంది. డబ్బు ఇస్తావా, నీ భార్యను పంపిస్తావా అంటూ వేధింపులు మొదలవుతాయి. అర్ధరాత్రి అపరాత్రి అని కాదు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి పచ్చి బూతులు తిడుతూ నానా యాగి చేస్తారు. ఇదెక్కడ జీవితం రా బాబు అనుకునేంతలా వేధిస్తారు. ఇది కొన్నాళ్లుగా బెజవాడలో జరుగుతున్న కాల్ మనీ ముఠా సభ్యుల ఆగడాలు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కాల్ మనీ ముఠా వలలో పడి వందల మంది బాధితులు లబోదిబోమంటున్నారు. బెజవాడలో కాల్ మనీ దందా. ఈ వడ్డీ దందా వెనుక అందరూ బడాబాబులే. ఒక్కో బాబు వెనుక కనీసం 10 మంది సభ్యులుంటారు. వారంతా చూసేందుకు మామూలుగా కనిపిస్తారు, కానీ ఏమాత్రం తేడా వచ్చినా వాళ్లలోని పశువు బయటకొస్తాడు. చేతికి అడ్డుండదు, నోటికి అదుపు ఉండదు. అంతలా రెచ్చిపోతారు ఆ రాక్షసులు. ఎవరికి అవసరమున్నా జస్ట్ కాల్ చేస్తే చాలు ఇంటి దగ్గర వాలిపోతారు. మర్యాదపూర్వకంగా పలకరిస్తూ నోట్ల కట్టలు బయటకు తీస్తారు. చిన్న డాక్యుమెంటేషన్ వర్క్ పూర్తి కాగానే డబ్బులు ఇచ్చేస్తారు. ముందు సుతారంగా ఉంటుంది వీళ్ల వ్యవహారం. మొదట 5 రూపాయలుగా ఉన్న వడ్డీ తర్వాత 10 రూపాయలుగా మారుతుంది. తర్వాత అది 20, 25 అలా 30 రూపాయల దాకా వెళుతుంది. తీసుకున్నోడికి తెలియనంతగా వడ్డీ బాధేస్తారు. జీవితకాలంలో తీర్చినంతగా అప్పు పెరిగిపోతోంది. ఇక తీర్చలేని స్థితికి రాగానే వీళ్ల వేధింపులు మొదలవుతాయి. ఇంట్లో వాళ్లను లైంగికంగా వేధిస్తూ నానా చిత్రహింసలు పెడతారు. బెజవాడ 1 టౌన్, బిసెంట్ రోడ్, పడమట, సింగ్ నగర్, భవానీపురంలో కాల్ మనీ దందా జోరుగా సాగుతోంది. ఇందులో అధికార పార్టీ నేతలు కూడా భాగస్వాములు. బెజవాడలోని ప్రముఖ రాజకీయవేత్త మేనమామే ఈ దందాకు కేంద్ర బిందువుగా ఉన్నట్టు తెలుస్తోంది. రోజుకు 5 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల మేర వ్యాపారం సాగుతోంది అంటే కాల్ మనీ దందా ఏ రేంజ్ లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. చివరకు వీళ్ల వేధింపులు తట్టుకోలేక ఓ బాధితుడు వడ్డీ రాక్షసులు మాట్లాడిన మాటల్ని రికార్డ్ చేసి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాల్ మనీ దందాపై ఫిర్యాదులు వెల్లువ కావడంతో ఉక్కుపాదం మోపింది టాస్క్ ఫోర్స్. కాల్ మనీ వ్యాపారం చేస్తున్న 12 మంది ముఠా సభ్యుల్ని అరెస్టు చేశారు. వీరి నుంచి కోట్లాది రూపాయలు విలువ చేసే డాక్యుమెంట్లను సీజ్ చేశారు. దీంతో అప్రమత్తమైన మిగిలిన ముఠా సభ్యులు పరారయ్యారు. వీరి కోసం టాస్క్ ఫోర్స్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మళ్ళీ నేను వచ్చి పోలీస్ స్టేషన్ లో దామోదర్ గారిని కూడా కలిశానండి. అమ్మ వీలైనంత త్వరలో నేను మీకు ఇల్లు ఖాళీ చేసి అప్పచెప్తానమ్మా, వాళ్ళు కరెక్ట్ మనుషులు కాదని కూడా మాకు తెలుసమ్మా, అప్పచెప్తానని అన్నారు. దాంతో మేము కొంత సైలెంట్ అయ్యాము. ఈలోపు మరి ఏ స్త్రీలు బాధపడ్డారో వాళ్ళ ద్వారా మాకు ఈ విముక్తి కలిగిందని మేము భావిస్తున్నాం. బిజినెస్ అంటే వాళ్ళు వచ్చి క్యారమ్ బోర్డు ఆడతారండి, మాతో రియల్ ఎస్టేట్ ఆఫీస్ అని చెప్పారు. అంటే రోజు ఇట్లా 20 మంది 30 మంది రావడంతో మరి ఫ్యామిలీ ఉండే ఇల్లు కదా, సో ఇంట్లో వాళ్ళు కూడా వద్దులే మీరు వెకేట్ చేసాను బాబు, మేమే పెట్టుకుంటాం హాస్పిటల్ ఇక్కడ అని చెప్పారు. వాళ్ళు చెప్పడం వింటున్నాను. నాకు ఒక థర్డ్ పర్సన్ వాళ్ళు తెలిసింది కానీ మాకు డైరెక్ట్గా అంత